శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశిలో ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా ఈ రాబోయే 15 రోజులు కూడా రాశి అందే రాహు మరియు కుజగ్రహ సంచారం చేయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా జాతకుడికి విశేషమైనటువంటి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే అది నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. మరి రాహు ఎప్పుడు కూడా కొద్దిగా చట్టానికి వ్యతిరేకంగా, న్యాయానికి, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కుజుడు కూడా ధైర్యానికి కారకుడు. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల జాతకుడు రొటీన్గా న్యాయసమ్మతంగా వెళ్ళడం కాకుండా వేరే మార్గంలో నడుస్తూ తన పనులు పూర్తి చేసుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అలాగే ఈజీగా మనీ సంపాదించాలి, లేదంటే ఏదైనా మనది కాని దాన్ని ఏదో విధంగా మనం సొంతం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే సాధారణంగా మీనరాశి వారికి అటువంటి వ్యక్తిత్వం 99%కి 100% ఉండదు. వీళ్ళు చాలాగా నిజాయితీగా, స్వచ్ఛందంగా ఉంటారు. పరుల సొమ్ము కోసం కానీ, పరుల ధనం కోసం కానీ ఏది కూడా ఆశపడరు. ఏదైతే కష్టపడతారో దాన్నే ఆశిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ కుజరాహుల కలయిక ఏంటంటే, ఏదన్నా మానవ మాతృలు కాబట్టి వేరే ఎవరన్నా ఒక ప్రలోభాలకి గురి చేయొచ్చు. ఏదో సాధారణంగా ఇది ఒక రాంగ్ వేలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈజీ మనకి ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయను, ఏదైనా క్రికెట్ బెట్టింగ్ చేయమను, లేదంటే మీరు ఏదన్నా ఒక ఇంట్లో అద్దెకి చాలా కాలం బట్టి ఉంటే మీరేం ఖాళీ చేయక్కర్లేదు, అద్దె కూడా కట్టక్కర్లేదు, కోర్టుకి వెళ్తే ఆ తర్వాత వెళ్తుందని ఇలాంటి రాంగ్ సలహా ఇచ్చి మిమ్మల్ని న్యాయమైన మార్గంలో కాకుండా అన్యాయ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువలన సాధ్యమైనంత వరకు మనది కాని దానికి, ఇతరుల దానికోసం ఇటువంటి అన్యాయ మార్గాల్లో 99% వెళ్ళే ప్రయత్నం వీళ్ళు చేయరు. బట్ ప్రస్తుతం అయితే మాత్రం అటువంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టడం మంచిది తప్ప, ఏదో విధంగా ఆశపడితే మాత్రం తర్వాత దాని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం, నిజాయితీగా వెళ్ళడం ప్రస్తుతం మీరు చేయవలసినటువంటి పని. అయితే ఏంటంటే కుటుంబ స్థానం, ధనస్థానంలో ఒక విధంగా బుధుడు, శుక్రుడు రెండు శుభగ్రహాలు కూడా బాగున్నాయి. అంటే కుటుంబంలో శుభకార్యాలు జరగడం, బంధుమిత్రులు గ్యాదర్ అయ్యి కొంత సంతోషంగా గడపడం, ఎక్కువగా ఎంటర్టైన్మెంటు, ఏదన్నా ఫంక్షన్స్ ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే ధనయోగం కూడా బాగుంటాయి. అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉండి బుధుడితో కలిసి ఉండడం కొంతవరకు ఏదైనా బహుమతి రూపంలో కానీ, ఒక స్త్రీల రూపంలో కానీ, ఏదైనా మనకి తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెలు, లేదంటే డాటర్లసో కుటుంబ అవసరాలకి కొంత ధనాన్ని గిఫ్ట్గా ఇవ్వడం కానీ, లేదంటే కుటుంబ అవసరాలను వాళ్ళు స్వీకరించి కుటుంబాన్ని బాధ్యతగా నడపడం కానీ, కుటుంబ అవసరాలను వాళ్ళు తీర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూసిన వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా హ్యాపీగా ఉన్నట్టే కనబడుతుంటాయి. అయితే దానికి ఖర్చులు కూడా ఎలా ఉంటాయంటే, వ్యయ స్థానంలో ఈ పాపగ్రహాలైనటువంటి శని సంచరించడం, రాహు రాశి యందు సంచరించడం. సో ఈ టైంలో పొరపాటున ఏదన్నా ఒక బలహీనతకి ఎడక్ట్ అవుతే, అంటే దానికి అలవాటు పడితే అది జీవితాంతం ఆ బలహీనత నుంచి బయటపడే అవకాశం ఉండదు. సాధారణంగా రాహు కానీ, శని కానీ జాతకం మీద ప్రభావం చూపించినప్పుడు జాతకుడు ఇటువంటి బలహీనతలకి లోనవుతూ ఉంటాడు. ఏదో కొంతమంది గుట్కా నవ్వులుతుంటారు, లేదంటే పొగాకి అలవాటు పడుతుంటారు, లేదంటే మద్యానికి అలవాటు పడుతుంటారు. అయితే టెంపరీ ఉంటారు, ఏదో ఈ రోజు వరకు రేపటి వరకు ఇది అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి బలహీనత ఏంటంటే, ఒకసారి ఏదో విధంగా ఇటువంటి వాటికి అలవాటు పడితే మాత్రం జీవితాంతం దాని నుంచి బయటపడలేకపోతుంటారు. బాగా మానసికంగా ఎక్కువగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే డెలికేట్ మైండ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఒక విధంగా మెంటల్గా తయారై చాలా ఇబ్బంది పడుతుంటారు, దాని నుంచి బయటపడలేకపోతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటి జోలికి వెళ్లకుండా, ఎటువంటి బలహీనతలకి లేకుండా, ఎవరి మీద విపరీతమైన ప్రేమ వ్యామోహాన్ని పెంచుకోకుండా, చాలా అంటే ఒక త్యాగంగా, ఒక నిస్వార్థంగా, ఒక ఏదో తామరాకు మీద నీటి బొట్టులాగా నివసించాలి తప్ప
ఈ బంధాలు పెంచుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఒక ఆధ్యాత్మిక రాశి, మోక్షాన్ని కోరే రాశి. ఇది సహజ రాశి చక్రంలో 12వ రాశి అవ్వటం వల్ల సాధారణంగా ఇది మోక్షానికి దగ్గరగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు జాగ్రత్తగా ఉంటే, బంధాలు తెంచుకుంటే మరి మళ్ళా జన్మ లేకుండా మోక్షానికి వెళ్తారని బాగా అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు. అంత అదృష్టమైనటువంటి రాశి మీనరాశి. మళ్ళీ ఏమైనా ఇందులో ఇలాంటి ఏదో బంధం పెంచుకోవడం, ఏదో దానికి ఎరెక్ట్ అవ్వడం, కొన్ని పాప కార్యక్రమాల్లో పాల్గొంటే మళ్ళీ జీవితం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకో 12 జన్మలు ఎత్తవలసి ఉంటుంది. మీ యొక్క ఆత్మ సంపూర్ణంగా మరి గమ్యస్థానాన్ని చేర్చుకోవాలనుకుంటాయి. కాబట్టి మరి ఈ జన్మతో మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత జన్మ లేకుండా ఉండాలనుకుంటే బంధాలకు దూరంగా ఉండాలి, ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు, ఎటువంటి అటాచ్మెంట్లు కూడా పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మరి గురువు రవి 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కంపల్సరిగా ఒక భగవంతుని యొక్క, ఒక మంచి గురువు యొక్క అడ్వైస్తో ఈ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం, ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.